గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక రిచ్ ఫ్రెండ్, అంటే ఒక బాగా డబ్బున్న ఫ్రెండ్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి గిఫ్ట్ ఇద్దామని చెప్పి అనుకున్నాడు అనమాట. ఏం గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తే అతని దగ్గర కారు లేదని కారు ఇద్దామని అనుకున్నాడు. యాక్చువల్లీ ఆ మిడిల్ క్లాస్ పర్సన్ బైక్ యూజ్ చేస్తాడు. సో కారు కొనిచ్చిన తర్వాత ఏమైందంటే ఆ కారు తీసుకొచ్చేసి అతను థ్యాంక్స్ చెప్పాడు, తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకున్నాడు. ఇంటి ముందు పెట్టిన తర్వాత ఆ కారుకి ఆ ఇల్లు అనేది మ్యాచింగ్ అవ్వట్ల. ఎందుకంటే కారు రిచ్గా ఉంది, ఇల్లు అనేది సరిగా మ్యాచ్ అవ్వట్లేదనని అతను ఇల్లు అనేది మార్చేశాడు. సో తన ఖర్చు పెరిగిపోయింది. నెక్స్ట్ ఇల్లు మార్చాడు, కారు మార్చాడు. నెక్స్ట్ అతను వేసుకునే బట్టలు అనేవి ఆ కారుకి ఇల్లుకి మ్యాచ్ అవ్వట్లేదని బట్టలు తను ఎక్కువ కాస్ట్ ఉన్నవి కొనడం మొదలుపెట్టాడు. స్లోగా అలానే ఫర్నిచరు, ఇల్లు పెద్దదిగా ఉంది, సో కారుకి అన్నిటికీ మ్యాచ్ అవ్వాలని ఫర్నిచర్ కొనడం మొదలుపెట్టాడు. సో ఇట్లా ఒక రోజు తర్వాత ఏమైందంటే ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఆ కారు వల్ల అప్పుల పాలైపోయాడు. సో ఇట్లా ఈ విధంగా కూడా కొంతమంది హెల్ప్ చేసి వాళ్ళని నాశనం చేస్తారనమాట. ఓకే, దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ₹10 కోడి పిల్లకి ₹5 మందు వేయడం అని అంటారు కదా, అట్లా. సో ఏదైనా ఒక గిఫ్ట్ మన దగ్గరకు వచ్చేటప్పుడు మన తాహత ఏంటి, మన స్తోమత ఏంటి, మనం ఇది మెయింటైన్ చేయగలమా లేదా, ఓన్లీ కొండం మాత్రమే కాదు, అది మెయింటైన్ చేసే అయ్యే ఖర్చు కూడా మనం ముందుగానే ఆలోచించుకొని అప్పుడు ఆ వస్తువు అనేది మన ఇంట్లోకి రావాలి. దానివల్ల ఏంటంటే మన ఫైనాన్సెస్ అనేవి ఎక్కువ డిస్టర్బ్ అవ్వవు. మన కెపాసిటీ ఏంటి అనేది మనం అర్థం చేసుకొని ఈగోకు పోకుండా మనం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.